ప్రతి మనిషి బ్రతకడానికి పంచి ప్రాణాలు ఎంత అవసరమో ఈ రోజుల్లో ఆరో ప్రాణం వాళ్ళు వాడే మొబైల్ అయిపోయింది. మరి ఆ మొబైల్కి అనారోగ్యం వస్తే ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి లైఫ్లో మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదా. మరి ఆ మొబైల్ కొనేటప్పుడు 10 మందిని అడిగో రివ్యూస్ చూసుకునో, లేదా అంతకుముందు మనం వాడిన మొబైల్ ఫీచర్స్ కన్నా కొంచెం అడ్వాన్స్డ్గా ఫీచర్స్ ఏ బ్రాండ్లో వచ్చినాయి ఏంటనేది 1-10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఎంతో కష్టపడిన సొమ్ముతో ఇష్టంగా కొనుక్కుంటున్నాం మొబైల్ని, అవునా? మరి ఆ మొబైల్ రిపేర్కి వస్తే మీరు మెకానిక్ ఇస్తున్నారా, టెక్నీషియన్కి ఇస్తున్నారా? ఏదో తేడాగా ఉందేంటి? మళ్ళీ వినండి, మెకానిక్ ఇస్తున్నారా, టెక్నీషియన్కి ఇస్తున్నారా? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? అవునండి, మీరు ఈ వీడియోని చివరి వరకు ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, మెకానిక్ అనే వ్యక్తి ఎక్కడ కూడా ప్రొఫెషనల్గా ఏ కోర్సుని చేయడు, తనకంటూ ఒక అవగాహన ఉండదు. ఓకే, అతనికి కొంచెం కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు, అతనికి ఏ విధమైన సర్టిఫికేషన్ ఉండదు. అసలు కస్టమరు మనకి ఏ కంప్లైంట్తో సెట్ ఇచ్చాడు, అది ఏ సెక్షన్లో కంప్లైంట్ ఉంటుంది, ఏ కాంపోనెంట్ రీప్లేస్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే అవగాహన అనేది ఏమాత్రం ఉండదు. అంటే అది రామ్ వర్క్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ టూల్స్ కానీ ఏమీ ఉండవు. కనీసం ఒక మల్టీమీటర్ కూడా దగ్గర పెట్టుకోడు. ఒకవేళ మల్టీమీటర్ పెట్టుకున్నా అది చెక్ చేయడం ఏంటనేది కూడా కరెక్ట్గా తెలియదు. ప్రాక్టికల్గా కూడా ఎప్పుడో ఎవరో చేసేటప్పుడు చూసి ఒక కంప్లైంట్కి ఒక సొల్యూషన్ చేశాడు అని బ్లైండ్గా అది ప్రతి మోడల్కి ఏ మొబైల్కైనా అదే ఫార్ములాని అప్లై చేసేస్తాడు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. సో ఇలాంటి మెకానిక్లు కొంతమంది గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మా ఫాదరు ఒక వండర్ఫుల్ టెక్నీషియన్. 1960స్లో వాల్స్ రేడియో అని ఉండేవి. వాల్స్ రేడియో నుంచి ఆ తర్వాత 20th సెంచరీలో మ్యాచ్ బాక్స్లో రేడియో వచ్చింది, అక్కడ వరకు. నెక్స్ట్ అప్పట్లో గ్రామ్ఫోన్ రికార్డ్ ప్లేయర్ ఉండేది, అక్కడి నుంచి ఇప్పటి బ్లూటూత్ స్పీకర్స్ వరకు. అప్పట్లో షట్టర్ టైప్ టీవీస్ వచ్చేసి, అప్పటి నుండి ఇప్పుడు వాల్ మౌంట్ టీవీస్ వరకు ఎలాంటి దాన్నైనా రిపేర్ చేయగలగల అద్భుతమైన టెక్నీషియన్ మా ఫాదరు. మా ఫాదర్ దగ్గరికి ఇలాంటి మెకానిక్లు చాలామంది వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు, వచ్చి రిపేర్లు అవి చేయించుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళల్లో ఒక 3 టైప్స్ ఆఫ్ మెకానిక్స్ మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. అందులో ఫస్ట్ టైప్ మెకానిక్ అతను ఎలాగంటే, ఒక కస్టమర్ అతని దగ్గర సెట్ అయ్యాగానే అతను ఎటువంటి టెస్ట్లు చేయడు, అసలు కనీసం టచ్ కూడా చేయడు సెట్ని. చూస్తాడు, చూసి వాటి నోరు తిరగని ఐసీ ఏదో ఒకటి చెప్పేసి అది పోయింది ఎంత అవుతుందని చెప్పేవాడు. అయితే చూడకుండానే చెప్పేశాడు, ఇతను ఎంత ఎక్స్పర్ట్ అని చెప్పేసి కస్టమర్ కూడా సరే చేసేయండి అంటే ఆ టైం తీసుకొని వెంటనే సంచిలో పెట్టుకొని మా నాన్నగారి దగ్గరికి వచ్చి చేయించుకొని, ఈయన 100 రూపాయలు అడిగితే ఒక 50 రూపాయలు చేతిలో పెట్టేవాళ్ళు. అటు కస్టమర్కి 100కి 200, 300 ఇక తన ఇష్టం వచ్చినట్టు అంత బిల్ చేసుకొని మంచి పొజిషన్లో సెటిల్ అయిపోయాడు. అతను ఒక టైప్ మెకానిక్. సెకండ్ టైప్ మెకానిక్ అతను సెట్ తీసుకొచ్చినాక ఆన్ చేసి ఇలా 4కి ఉమ్ము రాసుకొని ఒక్కొక్క కాంపోనెంట్ మీద టచ్ చేసుకుంటూ వెళ్తాడు. టచ్ చేసుకుంటూ వెళ్ళి ఏది హీట్ అవుతుందో ఆ కాంపోనెంట్ మార్చేస్తాడు. అది ఎలా అవుతుంది? ఇప్పుడు పర్టికులర్గా థియరీ తెలిసిన అతను అనుకోండి, అవతల ఏదైనా షార్ట్ ఉంటే అవతల కాంపోనెంట్ హీట్ అవుతుంది. అవి ఏమీ తెలియకుండా ఆ కాంపోనెంట్ 10 కాంపోనెంట్లు అదే ప్లేస్లో రీప్లేస్ చేస్తూ ఉన్నా సరే అది వర్కౌట్ అవ్వదు. చూసేవాడు ఇక అవ్వకపోతే మళ్ళీ అతను కూడా సంచిలో పెట్టుకొని తీసుకొచ్చి మా నాన్నగారికి ఇచ్చి చేయించుకొని వెళ్ళిపోయాడు. ఇది సెకండ్ టైప్. ఇక థర్డ్ టైప్ మెకానిక్ ఉన్నారు. వీళ్ళు ఎలాంటి కంప్లైంట్ అయినా వీళ్ళకుండే ఒకే ఒక ఆయుధం టెస్టరు, టపారియా టెస్టరు. దీంతో ఎలాంటి కంప్లైంట్ అయినా ముందు టెస్టర్తో టెస్ట్ చేస్తూ ఉంటారు. ఏది ఇటు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ఏదైనా సరే టెస్టర్తోనే చేసేస్తారు. ఇది ఎలా సాధ్యం? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? అలాంటి మెకానిక్లు
ఉన్నారు ఇవాళ. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక ఇప్పుడున్న మొబైల్ ఫీల్డ్ ఇక చెప్పనవసరమే లేదు. ఒక వ్యక్తి మా టెక్నీషియన్ల దగ్గరికి నేర్చుకుంటామను లేదా ఎంతో కొంత జీతం ఇస్తే చాలని అమాయకంగా ఫేస్ పెట్టి వస్తారు. వచ్చాక మనం ఎలాగో జాయిన్ చేసుకున్నాక ఒక 10 రోజులు మనం స్పేర్ పార్ట్స్కి అటు ఇటు పంపిస్తూ ఉంటాం కదా. ఒక 10 రోజులు స్పేర్ పార్ట్స్కి అటు ఇటు తిరిగేసరికి 11వ రోజునే మనోడు మనం ఉంటున్న షాపు ఓనర్తో కానీ లేకపోతే ఇరుగు పొరుగు షాపులతో కానీ షాపు వాళ్ళతో కానీ డీల్ కుదిర్చేసుకుంటాడు. జస్ట్ 10 రోజులు లేదా ఒక నెల మహా అయితే. ఇంకంతకన్నా ఎక్కువ పేషెన్సీ కూడా వాళ్ళకి లేదు, నేర్చుకునే ఉద్దేశం కూడా లేదు, ఉండట్లేదు. ముందు అసలు డబ్బులు సంపాదించేయాలి ఏదో ఒకటి చేసి. మరి కస్టమర్లు కూడా ఇవాళ ఎలా అయిపోయిందంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది, ప్రతిదీ మొబైల్తో అటాచ్ అయ్యి ఉండటం వలన వాళ్ళు మొబైల్ రిపేర్ రాగానే అసలు ముందు అందుబాటులో ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు. లేదా ఒక ఫేమ్ ఉన్న ఏరియా ఉంటుంది కదా, మళ్ళీ ఎన్టీఆర్ కాంప్లెక్స్ అలాగా ఉంటాయి కదా, అలాగ వచ్చేసేసి ఇక 10 షాపులు తిరిగేసేసి ఎవరు బట్టి వాళ్ళకి ముందు ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసినాక వాడు ఎంతవరకు చేయగలడు, వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి అతను ఆ ఫీల్డ్లో ఉన్నాడు, అతనికి ఏమైనా సర్టిఫికేట్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవేమీ చూడట్లేదు. ముందు మొబైల్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు. పెట్టేసి ఇంకా వాడు మంచిగా చేసిస్తే సరే, చేయలేని వాడు ఇంకెక్కడా అవ్వకుండా దాన్ని పీసీబీని ట్యాంపర్ చేసి చంపేసి కస్టమర్ చేతిలో పెట్టేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎంత దారుణం అయిపోయిందండి మొబైల్ ఫీల్డ్. మీరు ఆలోచిస్తున్నారా మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది? మీరు ఒకసారి మీకు మీరే ఆలోచించుకోవాలి. ఇప్పుడు టెక్నీషియన్ విషయానికి వస్తే, టెక్నీషియన్ అనే వ్యక్తి ఎవరు కూడా ఫోన్ని ట్యాంపర్ చేయడు, పాడు చేయడు. ఫస్ట్ కస్టమర్ ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, ఏ సెక్షన్లో ప్రాబ్లం ఉంటుంది, స్టెప్ బై స్టెప్ సెక్షన్ వైజ్గా ట్రేస్ చేసుకుంటూ దానికి కావాల్సిన టూల్స్తో చెక్ చేసుకుంటూ ఆ కాంపోనెంట్ రీప్లేస్ చేసుకొని 1కి 10 సార్లు చెక్ చేసుకొని, లేదు దానికి సంబంధించిన మోడల్ని డయాగ్రామ్స్ చూసుకొని, లేదు డయాగ్రామ్ లేకపోతే వాళ్ళ సీనియర్స్ని అప్రోచ్ అయ్యి, సీనియర్స్ కాకపోతే వాళ్ళు ఎక్కడైతే ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యారో వాళ్ళని అప్రోచ్ అయ్యి ఒకళ్ళకొకళ్ళు డిస్కస్ చేసుకొని ఫార్ములా ప్రకారం సెట్ని రిపేర్ చేయడానికి చూస్తారు. ఆ మెకానిక్ చేసినట్టు అతని వల్ల కాకపోతే ఇంకెక్కడ అవ్వకూడదు అన్నట్టుగా బుద్ధి జ్ఞానం ఉన్న ఏ టెక్నీషియన్ కూడా అలా చెయ్యడు. ఏ టెక్నీషియన్ అయినా సరే ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యి వెంటనే షాప్ పెట్టేయడు. ఒక 6 నెలలు ఎవరో ఒకళ్ళు ఇంకో టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్ దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ కంపల్సరీ పొందినాక, ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సర్టిఫికేట్ పొందినాక మాత్రమే మొబైల్ ఫీల్డ్లో వర్క్ స్టార్ట్ చేస్తాడు. మా ఫాదర్ టెక్నీషియన్ అవ్వడం వల్ల నేను చిన్నప్పటి నుంచి స్కూలింగ్ నుంచి స్కూల్ అవ్వగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేస్తున్న పని వెనకాల చైర్ దగ్గర నుంచి చూస్తూ నాలెడ్జ్ని సంపాదించుకున్నాను. నేను ఐటీఐ చేశాను, తర్వాత టీవీ ట్రైనింగ్ చేశాను, ఆ తర్వాత మొబైల్ ఫీల్డ్లో 2007లో మొబైల్ ట్రైనింగ్ అయ్యాను. ఆ తర్వాత 1 ఇయర్కి అదే ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా 2011 వరకు ఫ్యాకల్టీగా చేశాను. దాని 2011లో ఓన్గా ఇన్స్టిట్యూట్ పెట్టి ఎంతోమందికి మంచి టెక్నీషియన్లుగా తీర్చిదిద్దాను. వాళ్ళు కూడా అప్పుడు నాలెడ్జ్తో అలాగే ఉండిపోకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి చక్కటి లైఫ్ లీడ్ చేస్తున్నారు. నేను కూడా 2G 3G 4G నుంచి రీసెంట్గా 5Gకి కూడా నేను అప్డేట్ అయ్యాను. ఇలా ఎలక్ట్రానిక్స్ అనేది మహాసముద్రం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి లైఫ్ టైం. ఇన్స్టిట్యూట్ పెట్టిన టైంలో స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్, సార్ ఈ ట్రైనింగ్ అయినాక కొంచెం 1 సంవత్సరం పాటు మీ దగ్గర ఉంచి మీ చేతి కింద కొంచెం వర్క్ కూడా నేర్పాలని, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వండి అని అడుగుతూ ఉండేవాళ్ళు. కనీసం 1 సంవత్సరం పాటు వెయిట్ చేసేవాళ్ళు. ఇది వరకు వర్క్ నేర్చుకోవడానికి అంత డెడికేటెడ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ అలా లేదండి. వర్క్ నేర్పించిన గురువు గారికే పంగనామాలు పెట్టడం డే 1 నుంచే మొదలు పెట్టేస్తున్నారు. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా? అది కాదండి. అందరూ అలా కాదండి, కొంతమంది గురించి చెప్తున్నాను. చాలామంది మంచి వాళ్ళే ఉన్నారు, కొంతమంది మాత్రం ఇలాంటి మేధావులు ఉన్నారు. చేసేటప్పుడు కూడా వచ్చిన కస్టమర్ మళ్ళీ రాపోయినా పర్వాలేదు, ముందు వచ్చినట్టు ముందు దోచేసుకుంటే తర్వాత సంగతి.
డే వన్ నుంచే మనీ మీద ఇంట్రెస్ట్ పెట్టేస్తున్నారు, సైడ్ ఇన్కమ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టేస్తున్నారు, కస్టమర్లతో సైడ్ డీలింగ్స్ కుదుర్చుకోవడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకుంటున్నారు తప్ప డెడికేటెడ్గా ఉందామని ఉండట్లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా మేలుకొని మీరు ఎంతో కష్టపడిన సొమ్ముతో ఇష్టంగా కొనుక్కొని ప్రాణంగా వాడుతున్న మీ మొబైల్ ఫోన్ని దానికి రిపేర్ వస్తే ఎవరికి ఇవ్వాలి? మెకానిక్ ఇవ్వాలా, టెక్నీషియన్కి ఇవ్వాలా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఓకేనా? మీరే ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలతో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఏది ఏమైనా ఈ 25 ఏళ్ల నా ఎలక్ట్రానిక్స్ జర్నీలో ప్రతి ఒక్క సెక్టార్లో నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న నా కస్టమర్ దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.